అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వాతి స్టూడియోస్. నేను ఈ వీడియోలో అరుణాచల్‌లో గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో వివరించబోతున్నాను. గిరి ప్రదక్షిణ అనేది కేవలం పర్వతాన్ని చుట్టడం కాదు, ఆత్మను చుట్టే యాత్ర అని రమణ మహర్షి గారు అంటారు. గిరి ప్రదక్షిణ రాజగోపురం దగ్గర కర్పూరం, దీపారాధన చేసి స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ అనేది సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 4-5 గంటల సమయం పడుతుంది. ఈ 14 కిలోమీటర్ల మార్గం మధ్యంలో మనము అష్టలింగాలను దర్శించుకోవాలి. అష్టలింగాలలో మొదటి లింగం ఇంద్రలింగం. ఇంద్రలింగం తూర్పు వైపు ఉంటుంది. ఈ ఇంద్రలింగాన్ని దర్శించుకోవడం వలన విజయం, ప్రసిద్ధి లభిస్తుంది. రెండవ లింగం వచ్చేసి అగ్నిలింగం. అగ్నిలింగం గుడికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని దర్శించడం వలన శుద్ధి, కర్మ, నివృత్తి అవుతుందని ప్రజలు నమ్ముతారు. ఇంకా మూడవ లింగం వచ్చేసి యమలింగం. ఈ యమలింగం గుడికి దక్షిణం వైపు ఉంటుంది. ఈ యమలింగాన్ని దర్శించడం వలన పాప విమోచనం జరుగుతుంది. నాలుగవ లింగం నైరుతి లింగం. నైరుతి వైపు ఉంటుంది. నైరుతి లింగాన్ని దర్శించడం వలన నష్ట నివారణ జరుగుతుంది. ఇక ఐదవ లింగం వచ్చేసి వరుణలింగం. వరుణలింగం గుడికి పడమర వైపు ఉంటుంది. ఈ వరుణలింగం దర్శించడం వలన అనుగ్రహం, శాంతి జరుగుతుంది అని భక్తులు నమ్ముతారు. ఆరవ లింగం వచ్చేసి వాయులింగం. వాయులింగం దర్శించడం వలన మనకు చిత్తశుద్ధి, ప్రాణశక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఏడవ లింగం కుబేరలింగం. ఈ కుబేరలింగం ఉత్తరం వైపు ఉంటుంది. కుబేరలింగాన్ని దర్శించడం వలన సంపద, ఐశ్వర్యం కలుగుతుందని ప్రసిద్ధి. ఇక అష్టలింగాలలో చివరి లింగం ఈశాన్యలింగం. ఈశాన్యలింగం దర్శించడం వలన భక్తులకు జ్ఞానం, మోక్షం కలుగుతుందని ప్రసిద్ధిగాంచినది. భక్తులు ప్రతి లింగం దగ్గర కొద్దిసేపు నిలబడి ధ్యానం కూడా చేస్తారు. ఇలా చేస్తే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఈ అరుణాచల కొండను సాక్షాత్తు శివుడే అని భక్తులు భావిస్తారు. గిరి ప్రదక్షిణ చేస్తూ ఈ లింగాలను దర్శించితేనే పూర్తి ఫలితం కలుగుతుందని భక్తులు విశ్వాసం. ఇక్కడ మోక్ష మార్గం ద్వారం ఉంటుంది. ఇక్కడ దీన్ని మోక్ష మార్గం గుండా రావడం చాలా కష్టం. మాకు టైం తక్కువ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. ఈ అరుణాచలేశ్వరుని కృపతో మా గిరి ప్రదర్శన అయితే పూర్తి అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము దర్శనానికి వెళ్తున్నాము. మేము దసరా రోజు వెళ్ళటం వలన చాలా రద్దీగా ఉండింది టెంపుల్. మాకు దాదాపు 2 hours పట్టింది దర్శనానికి. మేము దర్శనానికి క్యూలో ఉన్నప్పుడు ఇక్కడ గోపురం మీద చిలకలు చూసాము. ఈ చిలకలు అరుణాచల గోపురం మీద కనిపించడం చాలా శుభ సూచకంగాను, అది ఆ ఆలయ పవిత్రత, శక్తిని సూచనగా భావిస్తారు. అరుణాచలేశ్వరుని దర్శించుకున్న తర్వాత ప్రసాదం తీసుకోండి. ఓం నమః శివాయ.